लाइन में अभी ऐसा चल रहा है, बहुत तकलीफ होता है लोगों का, दिन टूटता है भाई ये सब काम करने के बाद भी अगर आदमी को पैसा ना मिले। కొన్ని సిచ్యువేషన్ల కారణంగా కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరుగుతాయి, అవి మీరు అర్థం చేసుకుని నడవాలి. इनका ऐसा हमारा ज्ञान दिए हैं जो हम जल्दी से जल्दी काम सब कर सकते हैं. మూర్తి లేట్ ఇవ్వాలి డెలివరీ. हम लोग दिन रात एक करके ना पूरा उसका काम करके देते हैं उनको. ఇయర్ మా కష్టంని మొత్తం మైండ్లో పెట్టుకోకుండా వాళ్ళు మనసుకి తాకేటట్టు ఏమేమో అంటూ ఉంటారు, బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు వాళ్ళు. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి మొత్తం నాన్ స్టాప్ 365 డేస్ అయితే వర్క్ చేస్తాం మనం. దాని వెనకాల చాలా మంది చేతి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అందరికీ రామ్ రామ్ జై శ్రీరామ్. నా పేరు ఆనంద్, శ్రీ సాక్షి గణపతి ఆర్ట్స్ మన వర్క్షాప్ నేమ్. అయితే మనం 3 సంవత్సరం నుంచి అయితే ఈ ఫీల్డ్ అయితే ఉన్నామన్నమాట. ఇది మన థర్డ్ ఇయర్. చిన్నప్పటి నుంచి మనకి విగ్రహంని తయారు చేయాలి, వినాయకుడిని కూర్చోపెట్టాలని చాలా ఉండే నా మనసులో. అయితే నేను అనుకోలే కూడా ఇవాళ డేట్లో ఈ స్థాయిలో వస్తానని. ఇంకా దేవుని దయతోనైతే ఇందాక వచ్చినాం, మనం వినాయకుడిని తయారు చేస్తున్నాం. మార్కెట్లో అయితే మంచి క్వాలిటీ ఇస్తున్నాం మనం, ఈయన మంచి రెస్పాన్స్ కూడా ఉంది అందరికీ. అలానే 3 ఇయర్స్ నుంచి అయితే బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. ఒక్క పీస్ బి మిగలకుండా అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది 1 మంత్ బిఫోరే. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి మొత్తం నాన్ స్టాప్ 365 డేస్ అయితే వర్క్ చేస్తాం మనం. దాని వెనకాల చాలా మంది చేతి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అయితే మన వర్క్షాప్లో ఉన్న విగ్రహాల కోసం నాన్ స్టాప్ 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటాం మేము. ఎందుకంటే మన కస్టమర్కి అవుట్పుట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవుట్పుట్ని మంచిగా తేయడానికి 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటాం మేమైతే వర్క్షాప్లో. ప్రతి ఒక్క వర్క్షాప్ వాళ్ళు అయితే బెస్ట్ ఏముందో కస్టమర్కి ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. అయితే ఈ పనిలో ఏమవుతుందంటే కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి. ఇది గణేశుని డ్యామేజ్ కావచ్చు, లేకుంటే డెలివరీ కొంచెం లేట్ ఇవ్వకపోవడం కావచ్చు. అది ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని కారణాల వల్ల అది కరెంట్ కానీ లేబర్స్ కానీ టైం టు టైం అవైలబుల్ లేకపోవడం, లేకుంటే లేబర్స్కి జ్వరాలు రావడం, వాళ్ళకి ఇంజురీలు కావడం, అలాంటి దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది. కానీ కస్టమర్ అది ఎవరు అర్థం చేసుకోరు. ఇంకా ఇంత 1 ఇయర్ మా కష్టంని మొత్తం మైండ్లో పెట్టుకోకుండా వాళ్ళు మనసుకి తాకేటట్టు ఏమేమో అంటూ ఉంటారు, బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు వాళ్ళు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాత్రం తన బెస్ట్ ఇయర్నికనే అతను ప్రయత్నిస్తాడు. కొన్ని అనుకున్న సంఘటన వల్ల కొంచెం డిలే అవుతుంది ఆ పనిలో మాత్రం. ఒక మంచి ఆర్టిస్ట్ని నిదర్శనంగా చేసుకొని కొత్త ఆర్టిస్టు వాటి నుండి పుడుతుంటారనమాట. ఆ కొత్త ఆర్టిస్టు కూడా అతని వర్క్ ఏముందో బెస్ట్ ఇయర్నికనే ఈ మార్కెట్లో ప్రయత్నిస్తుంటారు. 14 में इधर ये फील्ड में हूँ, तब से काम कर रहा हूँ, पेंटिंग का भी, और धीरे धीरे सब कुछ काम अभी पीओपी, ज्वाइनिंग, कास्टिंग, फिनिशिंग ये सब ऑल चीज़ कर रहे हैं अभी. तो जैसे भी अभी काम में देखते हैं हम, पापा हमारे मतलब हमारे जैसे हम लोग को बनाया है उस हिसाब से अगर हम देख रहे हैं कुछ काम में मिस्टेक रहे हैं तो हम चाहते हैं भाई हम अपने से जैसे बनाया, हमको टाइम लगा उससे भी अब कुछ कहीं तकलीफ़ हो तो उनको फिर से मैं करूँ. अगर रेडी भी कर दिया बना के, कहीं भी अगर तकलीफ़ हो रहा है नहीं यहाँ पे ऐसा करना है तो हम करते फिर से. तो हम लोग दिन रात एक करके ना पूरा उसका काम करके देते हैं उनको. अगर कुछ भी तकलीफ़ रहा उनको सुन लेते हैं, बोलते भी हैं भैया उनको टाइम पे काम, मतलब आज उसका डिलीवरी का दिन है, थोड़ा लेट भी हो गया, कुछ भी हो गया तो हम लोग टाइम लगा के जो भी है काम करके उनको देते हैं. आई पेंटिंग वाला है वो सब अपना जी जान लगा के दिन रात एक करके पूरा एकदम अच्छे से बप्पा को सजा के, जो नहीं हमको एकदम प्रोफेशनल चाहिए फिर कुछ भी ऐसा हमको कर सकते हैं. लेंस पेंटिंग, स्टार पेंटिंग और भी कुछ पेंटिंग में हमको ऐसा चाहिए तो हम लोग पूरा एक करके करते हैं काम. ये लाइन में काम करते हैं हम लोग को सब कुछ तो अच्छा लगता है. और क्या है ना, ये लाइन में जो भी जिनके पास भी काम करता हूँ, अभी उन लोग के इधर कुछ काम में जैसा टाइम पे माल मटेरियल नहीं मिला, टाइम पे कुछ नहीं मिला, तो भी हम लोग एडजस्ट करके उनका का पूरा काम करवा देते हैं, सब कुछ कर देते हैं. फिर उसमें हम लोग का क्या होता है ना,
लास्ट तक भी करने के बाद फिर हम लोग का कुछ कहीं कहीं पे कोई मालिक हो जहाँ पे पेमेंट का इशू कर देता है, ये सब कर देता है, तो भी हमने नहीं चाहता हूँ भाई किसी का काम ख़राब करूँ। पूरा काम अच्छे से करके उनको ऊपर भी ऐसा चल रहा है, बहुत तकलीफ़ होता है, लोगों का दिल टूटता है भाई। ये सब काम करने के बाद भी अगर आदमी को पैसा ना मिले, इतना मेहनत करने के बाद भी ना मिले, तो फिर लोगों को करने का इच्छा नहीं होता रहता है ये लाइन में। और है तो हम लोग को टाइम पे सब कुछ मिलेगा ना, तो काम करने में मज़ा आता है। सब कुछ टाइम पे नहीं मिला तो फिर काम करने का ही नहीं रहता है। लेकिन अच्छा है, हैदराबाद में अच्छा लगा, लेकिन काम करने का बहुत दिल अपना जैसा लगा काम करने का। पापा के आशीर्वाद से हमारा ये सब काम सब सही चल रहा है एकदम, कहीं कुछ काम में तकलीफ़ नहीं होता है। जो भी उनका आशीर्वाद है हमारे ऊपर, चाहे सब लड़के लोग के ऊपर जो सेठ लोग का भी बहुत अच्छा काम चलता है। काम कर रहे हैं ना हम कहीं पे, तो कोई टाइम लेते हैं, भैया इतना दिन में काम करवा दो। फिर क्या करते हैं, माल मटेरियल टाइम पे नहीं देते हैं। माल मटेरियल टाइम पे नहीं देने से ना फिर हमारा काम में भी थोड़ा तकलीफ़ होता है। टाइम पे अगर माल मटेरियल दे तो हम उनका भी टाइम से काम नहीं कर। हमारा क्या है, काम में सब लड़के को तजुर्बा है, कितना दिन में कौन सा काम होना। हम लोग ऐसा देखा है, एक दिन में 12 फुट का बॉडी आज कास्टिंग करके, आज फिनिशिंग करके, आज पेंटिंग करके, आज के आज हम लोग दे देते हैं। इतना है हम लोग का काम में, बिल्कुल नहीं। लेकिन आदमी लोग तो भी डरते हैं, अभी हमारा काम में माल कम देंगे, टाइम से ये नहीं देंगे, फिर हमारे पे ही चढ़ेंगे, अरे देवेंद्र काम लेट हो गया। हम लोग को सब कुछ अगर मिलेगा टाइम पे तो सब करने में बहुत कुछ नहीं हम लोगों का। पापा का ऐसा आशीर्वाद है, इनका ऐसा हमारा ज्ञान दिए हैं जो हम जल्दी से जल्दी काम सब कर सकते हैं। जिनका टाइम ले लेंगे, हाँ हम आपका 15 दिन में इतना मूर्ति कर सकते हैं, तो 15 दिन से कम में ही करके देंगे। लेकिन हमको सब कुछ होना चाहिए टाइम से। सब लोग जान डाल देते हैं उनमें, जो पापा एकदम पूरा ओरिजिनल पापा, हाँ भगवान है ऐसा देखने को लगे, ऐसा रूप देते हैं उनको। जब टाइम लगते हैं जब हमारे मंडप में पापा पधारे हैं। अभी तक हम जैसे भी काम कर रहे हैं इतना साल से लाइन में, लेकिन पापा का आशीर्वाद ऐसा है जो कहीं कुछ तकलीफ भी हुआ, लेकिन हम कहीं कुछ हुआ भी तो भी, लेकिन पापा बहुत अच्छा संभाला, कहीं धोखा नहीं होने दिया कहीं भी। కొన్ని సిచ్యువేషన్ల కారణంగా కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరుగుతాయి, అవి మీరు అర్థం చేసుకుని నడవాలని కోరుతున్నా। ఎందుకంటే ప్రతి ఒక్క మూర్తికార్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయితే వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు। వాళ్ళేమి ఇలా అనుకోరు డ్యామేజ్ కావాలి, మూర్తి లేట్ ఇవ్వాలి డెలివరీ। వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైంని 24 అవర్స్లో ఒక ప్రతి ఒక్క నిమిషం కూడా పనిచేస్తూ కస్టమర్కి టైంకి డెలివరీ ఇవ్వాలని వాళ్ళు కూడా మనకి సాధిస్తారనమాట। వీడియో ద్వారా కొంచెం అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ది, కళాకార్, వర్కర్ది వాళ్ళ హార్డ్ వర్క్ని, వాళ్ళ ప్రయత్నంని అర్థం చేసుకొని మీరు నడుస్తారని కోరుతున్నా। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।